కాబట్టి 11 కిలోమీటర్ల ప్రయాణం 1:40 పట్టింది. ఎంత ఇబ్బందికరమైన పరిస్థితి, ఎంత అధ్వానంగా ఉన్న ఈ రోడ్లు మన ప్రాంతంలో. అంటే నేను కూడా ప్రభుత్వంలో ఉన్నాను గతంలో. నేను మనస్ఫూర్తిగా ప్రతి చోట ఇదే నా ఆవేదన. ప్రజా జీవితంలో ఎవరైనా వచ్చి పదవులు పొంది పార్టీల కోసం ప్రజల కోసం పనిచేయాలనుకుని వస్తే నిజాయితీగా పనిచేయాలి, నిలబడాలి ప్రజల పక్షాన. ఏమైపోయినాయి మీ 1,00,000 కోట్ల బడ్జెట్లు? ఏమైపోయింది మీ బటన్ నొక్కే కార్యక్రమం? ఎందుకు ఈ ప్రాంతాల్లో కష్టపడి పాపం నిజాయితీగా ఏదో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని కొబ్బరి తోటలు పెంచుకుని వాళ్ళ కుటుంబాలు ప్రభుత్వం పైన ఆధారపడే వ్యక్తులు కాదే. అటువంటి వ్యక్తులకు కూడా కనీస మౌలిక సదుపాయాలు కల్పించే ఆలోచన లేని విధానం ఈ ప్రభుత్వంలో చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. నిజంగా ఈ ప్రాంతంలో ఉన్న గొప్పతనం, ఇక్కడున్న వనరులు, మీరందరూ కష్టపడి ఒక చక్కటి పేరు తీసుకొస్తే చాలామంది ఎంతో అసూయతోటి కోనసీమకి ఏముందిలే, కోనసీమ అద్భుతంగా ఉంది, గొప్ప ప్రాంతం, కావాల్సిన వనరులు ఉన్నాయి, ప్రతి రైతు అక్కడ కోటీశ్వరుడు అని అనుకుంటారు. ఇందాక నేను మన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యులు ఇద్దరు మన జన సైనికులు మృతి చెందితే పవన్ కళ్యాణ్ గారి తరఫున వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శించి 5 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం పవన్ కళ్యాణ్ గారు పంపించిన చెక్ని వాళ్ళకి అందిస్తే, మొదటి కుటుంబం ముక్తేశ్వరరావు అనే మన జన సైనికుడు, రెండో కుటుంబం పరశురాముడు అనే మన జన సైనికుడు. ఏ కారణం వల్ల ఆయన మృతి చెందాడంటే, కొబ్బరికి ఇక్కడ మనం బై ప్రోడక్ట్స్ పరిశ్రమ ఏది ఏర్పాటు చేయలేకపోతే పాపం ప్రతి సంవత్సరం కష్టపడి తమిళనాడుకు వెళ్ళి ఆ ప్రాంతంలో వీళ్ళు వలస కూలీలుగా నివసించి వచ్చే దుస్థితి. వాళ్ళ కుమారుడు కూడా ఈ రోజున నువ్వు ఏం చేస్తున్నావు అంటే, ఇల్లు వదిలి వెళ్ళాలని లేదు, తల్లితో ఉండాలనే ప్రేమ అభిమానం, గ్రామంలోనే ఉండాలనే కోరిక, కానీ ఇక్కడ ఎటువంటి అవకాశాలు లేవు, పరిస్థితులు లేవు. ఈరోజు ఆ అబ్బాయి కూడా అదే పరిస్థితిలో తమిళనాడుకు పోయి ఇటువంటి కూలి పని కోసం వెళ్తున్నాడంటే ఎంత దురదృష్టమైన పరిస్థితితో మీరు అర్థం చేసుకోండి. వలసలకు వెళ్ళేది నేను ఉత్తరాంధ్రలో అనుకున్నాను, రాయలసీమలో అనుకున్నాను. ఎందుకంటే శ్రీకాకుళం నుంచి ఇవాళ నేరుగా ఇక్కడ వచ్చాను. శ్రీకాకుళంలో యువత పడుతున్న ఆవేదన, ఒక్కొక్క జిల్లా నుంచి 25,000 30,000 యువకులు ఇతర రాష్ట్రాలకి, అది కూడా పొరుగు రాష్ట్రాలు కూడా కాదు, గుజరాత్ లాంటి రాష్ట్రాలకి వెళ్ళి పనిచేసుకుని వాళ్ళ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఇటువంటి అధ్వానమైన పరిస్థితి బహుశా మనం గతంలో ఎప్పుడు చూడలేదు. ఈ ప్రాంతంలో ఇటువంటి రోడ్లు కానివ్వండి, పరిశ్రమలు రాని పరిస్థితి కానివ్వండి, మత్స్యకారు సోదరులకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం లేకుండా వాళ్ళు పడుతున్న ఇబ్బందుల గురించి కానివ్వండి, క్షేత్రస్థాయిలో యువత ఏదో విధంగా మన కాళ్ళపైన మనం నిలబడదామంటే ఈ బీసీ కార్పొరేషన్ల గురించి చెప్పారు ఇప్పుడే మీకు పితాని బాలకృష్ణ గారు. 56 బీసీ కార్పొరేషన్లు పెట్టారు. కానీ గుండె మీద చేసుకుని చెప్పానండి, మండల స్థాయిలో ఎంతమందికి బీసీ కార్పొరేషన్ నుంచి రుణాలు వచ్చినాయి ఈరోజు చెప్పానండి. ఎందుకు ఈ విధంగా మోసగిస్తున్నారు? ఎందుకు కేవలం పత్రికా ప్రకటనలకే పరిమితం అవుతున్నారు? ఎందుకు ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తున్నారు? మొన్న గర్జన అనే కార్యక్రమం చేశారు, మీరందరూ చూసుంటారు. చివరికి ఏమైంది అక్కడ? ఒకరు పొగుడుకోవడం తప్ప వాస్తవాల గురించి, ఇబ్బందుల గురించి, ఇంతమంది బీసీ కులాలు వాళ్ళు ఎదుర్కొన్న సమస్యల గురించి ప్రస్తావించిన వాళ్ళే లేరు. ఏ ప్రభుత్వం, ఏ ముఖ్యమంత్రి అందించినంత ఆర్థిక సాయం అందించారని చెప్పారు. ప్రతి జిల్లా నుంచి చివరికి నష్టపోయింది ఎవరంటే, ప్రతిరోజు కష్టపడి పనికి వెళ్ళే మన సోదరులు సోదరిమణులు వాళ్ళు ఇబ్బంది పడ్డారు. ఏపీఎస్ఆర్టీసీ సంస్థను కాస్త వైఎస్ఆర్టీసీ సంస్థగా మార్చేశారు. ప్రతి జిల్లా నుంచి 150 బస్సులు ఎత్తుపోయారు, 200 బస్సులు తీసుకుపోయారు. ప్రతిరోజు ప్రొద్దున లేచి సిటీ బస్సులు ఎక్కి పని చేసుకుని కూలి పని మళ్ళీ తిరిగి వచ్చే వ్యక్తులకి సౌకర్యం లేకుండా 2 రోజులు ఇబ్బంది పెట్టారు. కాలేజీలు మూసేశారు, పాఠశాలలు మూసేశారు.
దానికోసమైనా బీసీ గర్జన. నిజాయితీ ఉంటే మీలో, మీరు చేసిన కార్యక్రమాలకి మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజలు మిమ్మల్ని ఆదరించాలి, ప్రజలు మిమ్మల్ని అభినందించాలి. అటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ రోజున గడప గడపకి వెళ్తుంటే కనీసం 10 మంది పోలీసులు పెట్టుకుని పోతున్నారు ఒక్కొక్క ప్రజాప్రతినిధి. ముందే పోయి బెదిరిస్తున్నారు. ఎవరింటికి వెళ్ళాలో కూడా చెప్తున్నారు వీళ్ళే, ఈ వాలంటీర్లు వచ్చి. ఒక సందులో ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడే కదా గడప గడప కార్యక్రమం. ఎందుకు కొంతమందికి వెళ్ళి ఇళ్ళకి వెళ్ళాలి చెప్పండి? 10 మందిలో కనీసం 2-3కే వీళ్ళు ఈ సంక్షేమం చేర్చారు, కానీ 10 మందిలో 10 మందికి ఎక్కడైనా చేర్చారా? ఏ ప్రాంతంలో చేర్చారా? జగనన్న ఇళ్ళ గురించి మీరు చూశారు. అన్నిటికన్నా ముందు, అందరికన్నా ముందు ఆ మోసం ఎండగట్టింది జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్ గారు. మనం నిలబడ్డాం. ఎందుకు ఈ విధంగా మోసం చేశారు? ఇళ్ల పట్టాలు ఇస్తామని చెప్పి రైతుల దగ్గర భూమి సమీకరణ చేశారు. 50 ప్రభుత్వానికి మాత్రం 1.5 కోటి రూపాయలకు అమ్మేశారు. చేతులు మారిపోయినాయి రాత్రే. పేద ప్రజలకు ఇచ్చింది ఏంటి? మొన్న కాకినాడలో చూశాను నేను, 16,000 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చామని చెప్పారు. అద్భుతంగా పెద్ద పెద్ద పైలాన్లు కట్టారు జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ పెట్టి. పేదలందరికీ ఇల్లు, జగనన్న ఎంతో సంతోషంగా నవ్వుకుంటూ ఉన్నాడు అక్కడ పైన. కానీ ఎక్కడ చేరింది చెప్పండి? ఎంతమంది ఇల్లు కట్టుకోగలిగారు? ప్రభుత్వం ఇచ్చే 1,80,000 రూపాయలు కూడా 100% ప్రతి పైసా కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొచ్చారు. కనీసం పునాదులు వేసుకోలేని పరిస్థితి. ఈ కాకినాడ కాలనీకి అయితే రోడ్డు కూడా మూసేశారు. తీర ప్రాంతంలో రోడ్డు కొట్టుకుపోయింది. ఆ కాలనీకి వెళ్ళే పరిస్థితే లేదు. 17,000 కాలనీలు రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు నిర్మాణం చేస్తున్నామని చెప్పారు. 28 లక్షల మంది పేదలకి ఇల్లు ఇస్తున్నామని చెప్పారు. ఏమైపోయింది అది ఈ రోజున? వాళ్ళు మాత్రం ప్రభుత్వ ఖజానా నుంచి 23,500 కోట్ల రూపాయలు ఈ భూముల కొనుగోలు కోసం ఉపయోగించుకుని బాగా సంపాదించుకున్నారు. ఏ విధంగా రైతాంగానికి నిలబడ్డారు చెప్పండి? నేను ఇందాక పొద్దునుంచి నేను ఈ సైక్లోన్ ద్వారా, తుఫాన్ ద్వారా మన వరి పంట వేసుకున్న రైతులు ఎదుర్కొన్న సమస్యల గురించి మాట్లాడుతుంటే మన ఆఫీస్ నుంచి నాకు ఉద్యాన పంట నష్టం గురించి కూడా చెప్పారు. తెగలు వచ్చినాయి. ఇక్కడ ఉన్న వ్యవసాయ శాఖ అధికారులు ఎంతమంది వచ్చి మీకు ఆదుకున్నారు? ఎంతమంది మీకు తగిన విధంగా సమాచారం అందించారు? రైతు భరోసా కేంద్రాలు కేవలం అది వైఎస్ఆర్సీపీ వ్యక్తుల కోసం, అక్కడున్న వ్యాపారవేత్తల కోసం తప్ప రైతుకు ఎక్కడ ఉపయోగపడింది చెప్పండి? ఎన్ని ఇబ్బందులు గురవుతున్నారు రైతాంగం ఈ రోజున? వాటి గురించి మాట్లాడరు వీళ్ళు. ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ప్రతిరోజు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం, జనసేన పార్టీని ఏదో విధంగా ఇబ్బంది పెట్టడం. ఇందాక శేఖర్ గారు అన్నట్టు మన ప్రచార రథం, మన వాహనం గురించి కూడా ఏ రంగులో ఉంది, ఏ టైర్ వేసుకున్నారు, ఏ జెండా పెట్టారు, ఇవే వాళ్ళకి కావాల్సిన అంశాలు. ప్రజలు ఎదుర్కొన్న సమస్యల గురించి మాట్లాడటం లేదు. నిజంగా చెప్తున్నా, ఈ రోజున ఎన్నికలు జరిగితే రాష్ట్ర వ్యాప్తంగా ఏ జిల్లా అయినా తీసుకోండి, ఉత్తరాంధ్ర నుంచి మొదలు పెట్టుకుందాం మనం, ప్రతి జిల్లాలో కూడా వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధిని ఖచ్చితంగా 100% ఇంటికి పంపించే కార్యక్రమంలో ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మనం దానికోసం నిలబడాలి. మనం ఎందుకు నిలబడాలంటే మనలో ఒక మార్పు రావాలి. ఇందాక చాలా చక్కగా మాట్లాడారు. జనసేన పార్టీ ఎప్పుడు కూడా కులాల్ని, మతాల్ని కలిపే ఒక సిద్ధాంతం బలంగా మన ప్రజల్లోకి తీసుకెళ్తాం. వాస్తవం ఏంటంటే కష్టకాలంలో పార్టీని మోసి మనతో పాటు కష్టపడింది మన కాపు సోదరులు, నిలబెట్టారు పార్టీని. కానీ మన ప్రజా పోరాటంలో రేపటి రోజు మన ఆశయ సాధన కోసం క్షేత్రస్థాయిలో మనం ఇంకా బలంగా వెళ్ళాలి, ధీటుగా సమాధానం చెప్పాలంటే మనందరం కూడా గన్నవరం నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీసుకుని నిలబడాలి. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి చోట ఇబ్బందులు గురి చేశారు. నామినేషన్ పత్రాలు చించేశారు. డిఎస్పీలు, సిఐలు ఇంటికొచ్చి మన అభ్యర్థులను తీసుకెళ్ళిపోయారు. నామినేషన్లు విత్డ్రా చేయించారు. ఇంకా మంత్రులు, ఎమ్మెల్యేల సంగతి అయితే మనం చెప్పవసరం లేదు. ఎందుకంటే స్వయంగా ముఖ్యమంత్రి టెలికాన్ఫరెన్స్లు పెట్టి మరి యునానిమస్గా జరగాలి ఎలక్షన్, అసలు ఎక్కడ కూడా పోటీ ఉండకూడదని చెప్తుంటే ఇంకా ప్రజాస్వామ్యాన్ని కాపాడే వ్యక్తులు వీళ్ళు ఎక్కడ చెప్పగలుగుతాం చెప్పండి? అయినా కానీ అంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో గన్నవరం నియోజకవర్గంలో 8 సర్పంచులు గెలిచాం.
16 ఎంపీటీసీలు గెలిచాం, 223 వార్డు మెంబర్లు గెలిచాం మనం. అది జనసేన పార్టీలో ఉన్న పట్టుదల, యువతలో ఉన్న ఒక నమ్మకం, నాయకత్వం ఏ విధంగా ఉండాలని వీళ్ళందరూ కలిసికట్టుగా ఇక్కడ ఇన్ఛార్జ్ లేకపోయినా కూడా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు మనకి ఆ భరోసాతోటి క్షేత్రస్థాయిలో కష్టపడి మీరు పనిచేశారు. నేను గతంలో ఒక మీటింగ్ వచ్చాను. ఆ రోజున మన ఎర్ర నాగబాబు గారు ఆయన పాపం కరోనా అప్పుడు చనిపోతే వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చినప్పుడు ఇదే విధంగా మన గెలిచిన ఎంపీటీసీలు సర్పంచ్లతో సమావేశం ఏర్పాటు చేశారు. ఆ రోజున చాలా అద్భుతంగా మాట్లాడారు మన సోదరులు, ప్రత్యేకంగా దళిత వర్గాల నుంచి, బీసీల వర్గాల నుంచి ఎంత ఎంత అవగాహన ఉందో వాళ్ళకి స్థానిక సమస్యలపైన, ఏ విధంగా రాజ్యాంగంలో మనం తీసుకోవాల్సిన హక్కులేంటి, దేనికోసం మనం పోరాటాలి, దేనికోసం మనం నిలబడాలనే అంశాలపైన ఎంత బలంగా అద్భుతంగా మాట్లాడారో నేను మర్చిపోలేను. అటువంటి గడ్డ ఇది. పూర్తి స్థాయిలో రాజకీయ ప్రస్థానం చేయడానికి సిద్ధపడిన యువత ఇక్కడ ఉన్నారు. నిలబెట్టాల్సిన బాధ్యత మనపైన ఉంది. ఒక పార్టీకి నాయకత్వం చూపించాల్సిన అవసరం మనందరూ కూడా క్షేత్రస్థాయిలో ఉంటుంది. తూర్పుగోదావరి జిల్లాలో అద్భుతంగా జనసేన పార్టీ అంటే సరిపోదు. ప్రతి నియోజకవర్గంలో కూడా మనం మండల అధ్యక్షులు వేసుకుని, మండల కమిటీలు వేసుకుని, వాళ్ళ ద్వారా మళ్ళీ గ్రామ కమిటీలు వేసుకుని, రాబోయే రోజుల్లో ఇంకొక స్టెప్ ముందుకెళ్ళి మనం బూత్ కమిటీలు వేసుకుని సిద్ధం అవ్వాలి. ఎలక్షన్లు అంటే ఎలక్షన్ లాగానే చేయాలి. అంతేగాని మనం ఏదో కొంతమంది సరదాగా ఎలక్షన్ల ముందు వచ్చి బీఫామ్లు తీసుకుని ఇంట్లో కూర్చుంటే అటువంటి వ్యక్తుల్ని మాత్రం ఈసారి మాత్రం జనసేన పార్టీ ఆదరించదు. అటువంటి వ్యక్తులుగా అట్లా నమ్మకంతో ముందుకు తీసుకెళ్లరు. ఎవరు వచ్చినా సరే పవన్ కళ్యాణ్ గారు ఒకటే మాట చెప్తున్నారు వాళ్ళందరికీ, ముందు మీరు ఒక 6 నెలల నుంచి 8 నెలల వరకు ఒక జన సైనికుడిగా మీరు ముందు పనిచేయండి. నియోజకవర్గంలో వెళ్ళి మా వాళ్ళతోటి మీరు తిరగండి, ప్రజల సమస్యల గురించి తెలుసుకోండి, జెండా మోయండి. మా నాయకత్వంతో కలిసి పనిచేసినప్పుడు ఎన్నికలు వచ్చే సమయానికి ఆలోచిద్దాం ఎవరికి ఇద్దాం ఆ సీట్ అనేది. అంతేగాని చాలామంది ఆల్రెడీ కొన్ని చోట్ల ఖర్చులు వేసుకుంటున్నారు, కొన్ని చోట్ల టవల్ వేసుకుంటున్నారు. ఇది నాది ఇన్ఛార్జ్, నేను ఇంకో ఇన్ఛార్జ్ అని. ఎవరు ఇన్ఛార్జ్ కాదు, పవన్ కళ్యాణ్ గారు నిర్ణయిస్తారు. ఎలక్షన్లో జనసేన పార్టీ అభ్యర్థి ఎవరు పోటీ చేయబోతున్నారు, ఎవరి ద్వారా ఈ ప్రాంతానికి ఇంకా మంచి కార్యక్రమాలు జరుగుతాయనేది చాలా స్పష్టమైన అవగాహన ఉంది మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి. మనం కష్టపడి పనిచేయాలి, మనం నిలబెట్టుకోవాలి. ఒక అభ్యర్థి మన తరఫున నిలబడినప్పుడు ఆ బాధ్యత మన పైన కూడా ఉంటుంది. కేవలం అతను ఒక్కడనే మనం తీసుకొచ్చి ఎలక్షన్లో పోటీ చేయమంటే అది సరిపోదు. ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో చాలా అద్భుతంగా మీరు గతంలో ఏ విధంగా పనిచేశారో, ఎన్ని ఓట్లు వచ్చినాయి మనకి, ఏ కుటుంబాలు మనతో ఉన్నాయి, ఇంకెవరిని కలుపుకుందాం మనం అనే కోణంలో ఆలోచించినప్పుడే మనం విజయం సాధించగలుగుతాం. ఇంతమంది ఈరోజు బీసీ సోదరులు, దళిత సోదరులు మన పార్టీలో చేరుతున్నారంటే గర్వపడాల్సిన అంశం మనం. ఎందుకంటే మనం నిలబడింది, కట్టుబడి ఉన్నది సమాజంలో ప్రతి ఒక్కరికి ఉన్నత స్థానం కల్పించాలి. అది కొంతమంది కోసమే కాదు ప్రభుత్వం అనేది నిరూపించడానికి కోసం మనం ప్రయత్నం చేస్తున్నాం. మీరు ఈ రోజుకి కూడా నన్ను ఛాలెంజ్ చేస్తున్నాను, ఈ రోజు కూడా నేను ఛాలెంజ్ చేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం ఎన్నికల ముందు ఓ విధంగా ఉండేది. ఆయన పాదయాత్ర చేసినప్పుడు కావాలని ఇంటింటికి వెళ్ళి ముద్దులు పెట్టి అందరినీ మోసం చేశాడు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఎందుకు రారు బయటికి, ఎందుకు స్పందించడు, ఎందుకు నిలబడడు ప్రజా సమస్యలపైన? జనవాణి కార్యక్రమం మనం నిర్వహించుకుంటున్నాం అంటే జనవాణి కార్యక్రమాన్ని కూడా అడ్డుకున్నారు వీళ్ళు. ఎందుకంటే ఎక్కడ చూసినా భూ కబ్జాలు, ఎక్కడ చూసినా మంత్రులు వేల కోట్ల రూపాయలు సంపాదించేశారు. స్థానిక శాసనసభ్యులు ప్రతి ప్రాంతంలో ఇసుక దందాలో దిగిపోయారు. పేదవాళ్ళని 100 రూపాయలు 90 రూపాయలు క్వార్టర్ బాటిల్ అమ్మి వాళ్ళ ఆరోగ్యాన్ని చెడగొట్టి గంజాయి తీసుకొచ్చి, ఇందాక మహిళ పాప ఒక ఆమె ఆవేదనతో చెప్తోంది, ఆమె ఏనాడు లేదు మాకు ఈ విధంగా నష్టం. సాయంత్రం 6 తర్వాత మా మహిళలు ఎవరు కూడా రోడ్డు మీద రాలేకపోతున్నారు. గంజాయికి అలవాటు చేశారు ఈ ప్రభుత్వం, చాలా ఇబ్బందిగా ఉందని. ఏ మారుమూల ప్రాంతాల్లో ఉన్న గ్రామాలకి కూడా ఎట్లా వస్తుంది గంజాయి చెప్పండి? అందులో వీళ్ళ పాత్ర లేకపోతే ఎక్కడో ఏజెన్సీ ఏరియాలో పండే గంజా ఎందుకు వస్తుంది మన ప్రాంతాల్లో చెప్పండి? ఆలోచించుకోవాల్సిన అంశాలు ఇవి. సమాజాన్ని విచ్ఛిన్నం చేయడానికి ఏ విధంగా గతంలో కోనసీమ ప్రాంతంలో చిచ్చు పెట్టాడో ఈ ముఖ్యమంత్రి మీ అందరికీ తెలుసు. నిజాయితీగా ధైర్యంగా మరుసటి రోజే వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి పవన్ కళ్యాణ్ గారు అన్న మాట మీరు గుర్తు చేసుకోవాలి. ప్రతి ఒక్కరిని కలపాలి, మనం గౌరవించుకోవాలి.
అంతేగాని ఒక జిల్లా విభజన చేసినప్పుడు నామ పేరు పెట్టడానికి కోసం కావాలని స్వార్థ రాజకీయాలు చేస్తున్న వ్యక్తుల్ని మీరందరూ కూడా తరిమి కొట్టాలి. అన్యాయంగా కావాలని ప్రజల్ని డైవర్ట్ చేయడానికి వాళ్ళ అటెన్షన్ చేసే కార్యక్రమాలకి భిన్నంగా సమాజంలో చిచ్చు పెట్టడానికి కోసం ఆయన ఆ విధంగా చేస్తే ఏమైపోతామని చెప్పండి. అంబేద్కర్ గారు ఎంత గొప్ప వ్యక్తి, ఆయన పేరుతో జిల్లాకి నామకరణం చేస్తారంటే ఏ పార్టీ ఒప్పుకోదు. మీరు తీసుకునే నిర్ణయం 151 సీట్లు ఇచ్చారు కదా మీకు ప్రజలు. ఎవరైనా మిమ్మల్ని ఆపగలుగుతారా మీ ఆలోచన విధానంలో? అసలు 13 జిల్లాలు మీరు ఎందుకు విభజించారు చెప్పానండి. ఇందాక నేను వస్తున్నప్పుడు నాకు ఇదే సార్ మా కలెక్టర్ ఆఫీస్ అని చూపించారు. మాకు అది నిజంగా మన కలెక్టర్ ఆఫీస్ అని చెప్పుకోగలుగుతాం మనం? దానికోసమైనా ఈ అభివృద్ధి, దానికోసమైనా 2,30,000 కోట్ల బడ్జెట్ చెప్పండి. పొరుగు రాష్ట్రంలో మీరు చూసుంటారు, పక్కనున్న చంద్రశేఖరరావు గారు ఏ విధంగా ప్రతి వారం ఒక జిల్లా కలెక్టరేట్ ఓపెన్ చేస్తున్నాడు అద్భుతంగా. ఒక పట్టుదల ఉండాలి మనిషిలో, అభివృద్ధి కార్యక్రమాలు చేయాలనే ఆలోచన ఉండాలి. అటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఉంటేనే మన బిడ్డలకి భవిష్యత్తు ఉంటుంది. అంతేగాని ఏదో లెక్కలు తీసుకొచ్చి చివరికి పట్టాల పైన కూడా తన ఫోటో వేసుకుని, దస్తావేజీల పైన కూడా తన ఫోటో అంటే ఇందాక ప్రొద్దున చెప్పారు. నాకు ఇది ఇంకా ఆశ్చర్యం కలిగించింది నాకు. అడే భూమి ఎవరిది, మందా ముఖ్యమంత్రిదా నాకు అర్థం కావడం లేదు. మన తాతలు ఇచ్చిన భూమిలో కూడా ఆయన ఫోటో పెట్టుకోవడం ఏంటి అసలు నాకు అర్థం కావడం లేదు. ఎంత అన్యాయంగా మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు వీళ్ళు. ఈ రోజున ఏ నియోజకవర్గం పైన కూడా భయపెడుతున్నారు, కేసులు పెడుతున్నారు. ఇందాక నాకు విచిత్రమైన సంఘటన చెప్పారు మిత్రులు ఒకళ్ళు. పెళ్లి చేసుకోవడానికి పెళ్లి కొడుకు ఊరేగింపులు వెళ్తుంటే అతని డీజే ఆపి పోలీసులు సీజ్ చేశారంట. మీ నియోజకవర్గంలోనే అంబాజీపేటలోనే జరిగింది అది. ఎంత ఆశ్చర్యం కలిగిస్తుందో చెప్పండి. అసలు వీళ్ళకి ఏమైనా బుర్ర ఉందా? దీనికోసమైనా ఈ వ్యవస్థ. పెళ్లి ఊరేగింపులో వాడుకునే డీజేని కూడా వీళ్ళు లాక్కెళ్ళిపోయి నీకు పర్మిషన్ లేదని తీసుకెళ్ళిపోతే ఇక ఏమైపోతుంది మన ప్రాంతంలో చెప్పండి. పోలీసు వ్యవస్థ కూడా ఈ రోజున వాళ్ళు కూడా పాపం నలిగిపోతున్నారు. ఎందుకంటే నేను చాలా సందర్భాల్లో చూస్తూ ఉన్నా, ప్రతి మీటింగ్లో వాళ్ళు కార్ దగ్గరకు వచ్చి మెల్లగా చెప్తారు పవన్ కళ్యాణ్ గారికి, సార్ మా గురించి కూడా కొంచెం మాట్లాడి మేము ఇబ్బంది పడుతున్నాం. యూనిఫామ్కి గౌరవం పోయింది ఈ రోజున మాకు సమాజంలో. అంత దౌర్జన్యమైన పరిస్థితి, దుర్మార్గమైన పరిస్థితి మనం ఎప్పుడైనా ఊహించగలుగుతాం చెప్పండి. నిజంగానే వాళ్ళు మన సోదరులే. ఒక్కొక్క ప్రతినిధి ఫోన్ చేసి వాళ్ళతో మాట్లాడుతున్న తీరు మీరు వింటే ఆశ్చర్యపోతారు. ఏ విధంగా సంబోధిస్తున్నారు ఈ ఆఫీసర్లని, ఎందుకు భయపెట్టిస్తున్నారు. 3.5 సంవత్సరాలు అయిపోయింది, మహా అయితే ఇంకో 6 నెలలు 3 నెలలు. దాని తర్వాత ఇదే వైఎస్ఆర్సీపీ నాయకుల్ని వీళ్ళే లాఠీలు పట్టుకుని కొట్టుకుంటూ పోతారు రోడ్ల మీద. ఎందుకంటే ప్రజలు సిద్ధమయ్యారు. ఈ ప్రాంతంలో ముఖ్యంగా జనసేన పార్టీకి స్పష్టమైన ప్రణాళిక ఉంది. గతంలో కూడా అంబాజీపేటకు వచ్చినప్పుడు కానివ్వండి, కోనసీమలో పవన్ కళ్యాణ్ గారు పర్యటించినప్పుడు కానివ్వండి, ప్రధానంగా మన బిడ్డల్ని మనం కాపాడుకోవాలి. ఈ ప్రాంతం ఇంకా కలుషితం కాకుండా మనం చూసుకోవాలి. త్రాగునీటి సమస్య గురించి ఎందుకు ఒక ముందడుగు ఏరు ఈ కంపెనీలు కానీ ప్రభుత్వం కానీ అని చాలా సందర్భాల్లో మనం మాట్లాడాం. ఎవరిని చూసినా కూడా ఆరోగ్య సమస్యలు ఏర్పడుతున్నాయి. ఇక్కడి నుంచి మనం కాకినాడకో రాజమండ్రికో మెరుగైన వైద్య సేవల కోసం వెళ్ళాలంటే ఎన్ని గంటల సమయం పడుతుందో చెప్పండి. మెరుగైన వైద్య సేవ కోసం ఏ డాక్టర్ని అడిగినా మీకు చెప్తారు, మీకు ఇబ్బంది కలిగితే గోల్డెన్ అవర్ అంటారు. గోల్డెన్ అవర్ అంటే గంట లోపు మీరు ఆసుపత్రికి చేరాలి. ఆసుపత్రికి చేరే పరిస్థితి ఎక్కడుంది మనకి ఇటువంటి రోడ్లు చెప్పండి. ఎంతమందిని మనం కోల్పోయాం, ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు ఈ రోడ్ల వలన, ఈ ముఖ్యమంత్రి వలన. ఎన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయి చెప్పండి. వలసలకు వెళ్ళిపోవాల్సిన అవసరం అసలు ఎందుకు వచ్చింది మన యువత కోసం? ఆలోచన విధానం లేదు, పరిపాలన దక్షత లేదు. కేవలం వాళ్ళ ఆస్తుల కోసం, వాళ్ళ కుటుంబం కోసం, వాళ్ళ పదవుల కోసమే వాళ్ళు పరిమితం అయ్యారు తప్ప దేనికోసం కూడా కాదు. 9,300 సభ్యత్వం చేశారు గన్నవరంలో. రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలబడ్డారు. మీరు అందరూ కూడా చాలా గొప్ప విషయం, అది అభినందించాల్సిన విషయం. పదే పదే చెప్తూ ఉంటాను నేను ప్రతి సమావేశంలో కూడా. ఎందుకు ప్రత్యేకంగా చెప్తున్నానంటే 100కు పైగా సభ్యత్వం చేసింది దాదాపు 43 మంది కష్టపడ్డారు. కోవిడ్ సమయంలో కూడా ఇంటింటికి తిరిగి మీరందరూ కూడా కూరగాయలు పంచారు, ఆర్థిక సాయం అందించారు. చివరికి ప్రభుత్వం చేయలేని పని
ఆక్సిజన్ సిలిండర్ పంపిణీ కూడా చేశాం మనం మన జనసేన పార్టీ నుంచి అనేక ఆసుపత్రుల్లో. కష్టకాలంలో మీరు పార్టీతో నిలబడ్డారు. గౌరవించుకోవాల్సిన బాధ్యత నాయకత్వం పైన ఉంది. పవన్ కళ్యాణ్ గారి గురించి ఇంకో సందర్భంలో చాలా లోతుగా చెప్పాను, మీకు కూడా చెప్తున్నాను ఈ విషయం. దయచేసి మీరు ఆధారపడబాకండి. మిమ్మల్ని పట్టించుకోవడం లేదనో, ఇక్కడ నాయకత్వం ఇవ్వలేదనో అటువంటి ఆలోచన మీరు విరమించుకోండి. మీ దగ్గర జరిగే ప్రతి కార్యక్రమం గురించి, కోనసీమలో జరిగే ప్రతి అంశం పైన రాజకీయ పరంగా కానివ్వండి, సామాజిక పరంగా కానివ్వండి, అభివృద్ధి పరంగా కానివ్వండి, ప్రతిసారి పవన్ కళ్యాణ్ గారు ఆ సమాచారం తెప్పించుకుంటూనే ఉంటారు. ఏ నాయకుడు ఏ విధంగా పనిచేస్తున్నాడు, ఎక్కడ పొరపాటు జరుగుతోంది, ఎవరు అనవసరంగా నోరు జారి మాట్లాడుతున్నారు, ఎందుకు మనం కలుపుకోలేకపోతున్నాం ఇతర పార్టీ నాయకుల్ని, ఎందుకు మన నాయకత్వంలో లోపం వహిస్తోంది సమన్వయకర్తలు అనేది ఆయన ఎప్పుడు కూడా ఆలోచిస్తూనే ఉంటారు, స్పందిస్తూనే ఉంటారు. జన సైనికుడుగా, సామాన్య కార్యకర్తలుగా మీరు ధైర్యంగా జెండా మోయండి. పార్టీ కోసం, పవన్ కళ్యాణ్ గారి కోసం మీరు పనిచేయండి. ఎందుకు మనం ఈ సీటు గెలవమో, ఎందుకు కోనసీమలో మనం క్లీన్ స్వీప్ చేయమో రాబోయే ఎన్నికల్లో నిలబడి మనం చూపిద్దాం. ఖచ్చితంగా గెలగలుగుతాం. ఖచ్చితంగా మనం కోనసీమలో, తూర్పుగోదావరి జిల్లాలో అద్భుతమైన ఎన్నికల్లో రిజల్ట్ వచ్చేటట్టు మనం కష్టపడి పనిచేద్దాం. దానికి మీకు వ్యూహం ఉండాలి, ప్రణాళిక ఉండాలి, కొంచెం ఓపిక కూడా ఉండాలి. ఆవేశం ఎక్కువ ఇక్కడ. ప్రతి వాళ్ళు చాలా బలంగా ఉంటారు మన దగ్గర కోనసీమలో. మీరు దయచేసి మీ ఆవేశాన్ని, మీ పట్టుదలని, మీ బలాన్ని జనసేన పార్టీ కోసం ప్రతి వారం ఒక గంట సేపో 2 గంటల సేపో మీరు సమయం వెచ్చించండి. చక్కటి కార్యక్రమం చేద్దాం, అందరం కలిసికట్టుగా చేద్దాం. ఎందుకు మనం కార్యక్రమం చేస్తే 50 మందే ఉంటారు, ఎందుకు ఇంతమంది ఇంత అద్భుతంగా ఈరోజు వచ్చారు, స్వాగతం పలికారు, ఈ సమావేశానికి వచ్చారు. మనందరం కలిసి ఒక కార్యక్రమానికి వెళ్తే మన పార్టీకి ఏ విధంగా మన ప్రతిష్ట పెరుగుతుందో ఒకసారి ఆలోచించండి. ప్రజల్లో ఎటువంటి నమ్మకం వస్తుందో మీరు ఆలోచించండి. ఫ్లెక్సీలు కట్టినంత మాత్రాన మన నాయకత్వం మనం వహించలేం. ఫ్లెక్సీల్లో ఫోటోలు వేసుకున్నంత మాత్రాన మన నాయకులం అయిపోం. నాయకత్వం అనేది మన క్షేత్రస్థాయి నుంచి నిలబడి ప్రజల కోసం మనం పోరాడినప్పుడు, ప్రజలు మనం ఆస్వాదించినప్పుడు, మనం గెలిపించినప్పుడు అప్పుడే మనకి నాయకత్వం వస్తుంది. దానికోసం మనం కృషి చేయాలి. నిలబడండి. అద్భుతమైన కార్యక్రమాలు మనం చేశాం. రోడ్ల గురించి చేశాం, రైతు భరోసా ఎవరైనా చేశారో చెప్పండి. భారతదేశంలో ఏ రాజకీయ నాయకుడు చేయలేదు పవన్ కళ్యాణ్ గారు చేసినట్టు. 5 కోట్ల రూపాయలు ఆయన సొంత డబ్బులు ఆయన విరాళంగా ఇచ్చి రైతులను ఆదుకున్నారు. 3,000 మంది ఆత్మహత్య చేసుకున్నారు మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత. సొంత నియోజకవర్గం పులివెందల్లో ఈ 3 సంవత్సరాల్లో 46 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. దేనికోసం ఈ ముఖ్యమంత్రి పదవి ఆయనకి చెప్పండి. ఒక భరోసా ఇవ్వలేని వ్యక్తి తన సొంత నియోజకవర్గాల్లో ప్రభుత్వం నుంచి సహాయం అందదు, నిస్సహాయంగా ఏమి చేయలేని పరిస్థితిలో ప్రాణమే కోల్పోవడానికి సిద్ధమైతే ఏమైపోయింది ఈ వ్యవస్థ చెప్పండి. దేనికోసం ఈ అధికారులు, దేనికోసం ఈ ముఖ్యమంత్రి పదవి, దేనికోసం ఈ శాసనసభ్యుడు? మనం సమాజంలో బాధ్యత కలిగిన వ్యక్తిగా జనసేన పార్టీ అంటే స్పందించే మనస్తత్వం ఉంటుందని అందరికీ అర్థమైంది. పవన్ కళ్యాణ్ గారు ఎంత పెద్ద మనసుతోటి సమస్యలపైన ముందుకు వస్తున్నారో మీకు బాగా తెలుసు. నిలబడతారు ఆయన, కష్టకాలంలో కూడా నిలబడతారు. తన సొంత డబ్బు పార్టీ కోసం, ప్రజల కోసం ఆయన వెచ్చించి సమస్య పరిష్కారం కోసం ఆయన నిలబడతారు. ఎంతోమంది మన ప్రాంతం నుంచి చాలా చక్కగా ఎప్పుడైతే రైతు భరోసా కోసం, కౌలు రైతుల కోసం మనం నిలబడ్డామో చాలామంది ముందుకు వచ్చి దాతలుగా మీరందరూ కూడా పార్టీకి అందించారు నిధులు. గొప్ప విషయం. ఇంకా చేయాల్సిన కార్యక్రమాలు ఉన్నాయి. ఎందుకంటే మనం ఈ కార్యక్రమం మొదలుపెట్టినప్పుడు 700 మంది అనుకున్నాం. మనం 700 కాస్త చివరికి లెక్క వస్తే 3,000 మంది రైతులు అయిపోయారు మన రాష్ట్రంలో ఈ 3 సంవత్సరాల్లో. ప్రతి కుటుంబానికి ₹1,00,000 ఆర్థిక సహాయం జనసేన పార్టీ అందిస్తుంది. వాళ్ళకి నిలబడుతున్న వాళ్ళకి వెన్నుముకగా వాళ్ళ బిడ్డలను చదివించే బాధ్యత కూడా మనం తీసుకుంటున్నాం. ఎందుకంటే చిన్న వయసులో ఎక్కువ శాతం చనిపోయిన రైతులందరూ కూడా ఆత్మహత్య చేసుకున్న రైతులు 30 సంవత్సరాల లోపున్న వాళ్ళు, 35 సంవత్సరాల లోపున్న వాళ్ళు పాపం వాళ్ళు ప్రాణాలు ఆత్మహత్య చేసుకున్నారంటే చాలా బాధాకరమైన విషయం. ఈ ప్రాంతంలో కూడా గతంలో పవన్ కళ్యాణ్ గారు డిమాండ్ చేశారు, ఇక్కడ కోకోనట్ బోర్డు మనం ఏర్పాటు చేసుకోవాలి. ఈ ప్రాంతంలో ఇంకా మనం సాంకేతికంగా మన రైతుకు ఉపయోగపడే విధంగా కొత్త విధానాలు తీసుకొచ్చి, గతంలో 96 సైక్లోన్ కన్నా ముందు
ఈ ప్రాంతంలో ఎంత అద్భుతంగా ఇక్కడ పంట పండేదో ఆ విధంగా మనం మార్పు తీసుకొచ్చి మరొకసారి కోనసీమ నిలబెట్టుకోవాలి, రైతాంగాన్ని కాపాడుకోవాలి, పరిశ్రమలు కూడా తీసుకురావాలి. పరిశ్రమలు కేవలం మన వనరుల్ని కొలగొట్టడానికి కోసం కాదు, పరిశ్రమలు ఏర్పడితే మన ప్రాంత వాసులకి ఉద్యోగాలు ఇవ్వాలి, మన ప్రాంతంలో పెట్టుబడి పెట్టాలి, ఒక మంచి వాతావరణం తీసుకొస్తే అది చూసి ఇతరులు కూడా మన ప్రాంతానికి వచ్చి మన బిడ్డల కోసం, మన యువత కోసం ఒక నమ్మకం కలిగించాలి. డిగ్రీలు చేసుకుంటున్నారు, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లుగా తయారయ్యారు, చివరికి ఈ రోజున చాలామంది పోయి వాలంటీర్లుగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు 5,000 రూపాయలకి. ఆ 5,000 రూపాయల వాలంటీర్లు కూడా ఈరోజు ఆయన పొట్టగొట్టాడు. కొత్తగా ఏదో కొత్త పదం పెట్టాడు, వారధుల ఏదో పెట్టాడు, గృహ సారథులు, గ్రామ సారథులు, గృహ సారథులు, చివరికి వైఎస్ఆర్సీపీ సారథులు. వీళ్ళు ఇంటింటికి తిరిగి సమాచారం సేకరిస్తారంట. మరి పాపం ఇన్ని రోజులు నమ్ముకున్న వాలంటీర్లు ఏమైపోతారు? 5,000 రూపాయలు గారిని పనిచేస్తారో చెప్పండి. ఏదో నిజంగానే జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని రేపటి రోజు రెగ్యులరైజ్ చేస్తాడు, రెవెన్యూ శాఖలో మాకు ఉద్యోగాలు ఇస్తారనుకుని నమ్ముకుని ఎంతోమంది గ్రాడ్యుయేట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు, కొన్ని సందర్భాల్లో ఇంజనీర్లు కూడా మరి అపాయింట్ అయ్యారు, కష్టపడ్డారు ప్రభుత్వం కోసం. అన్యాయంగా మభ్యపెట్టడానికి కోసమే వీళ్ళ ప్రయత్నం. దయచేసి మీరందరూ కూడా చివరిలో నేను చెప్పేది ఒకటే, కలిసి పనిచేద్దాం, ప్రతి ఒక్కరిని గౌరవిద్దాం. మనం ఎవరిని కూడా కించపరిచే విధంగా మనం మాట్లాడకూడదు. సోషల్ మీడియా అనేది మనం ఉపయోగించుకోవాల్సింది మన పార్టీ కార్యక్రమాల కోసం, వ్యక్తిగత విమర్శల కోసం కాదు. సోషల్ మీడియా మనం ఉపయోగించుకునేది సమాచారం అందించడానికి కోసం. అంతేగాని మన సోషల్ మీడియాలో మన సెల్ఫీలు మనం తీసుకుని ఒక బ్యానర్ ముందు నిల్చుని మనం ఒక కార్యక్రమం చేసేసామని చెప్పుకుంటే అది ఉపయోగం కాదు మనకి. రేపటి రోజున 36,000 ఓట్లు కాస్త 96,000 ఓట్లుగా మారాలి మనకి గన్నవరం నియోజకవర్గంలో. దానికి మీరు ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోండి. ఆ ఆలోచన విధానంలో మీలో మార్పు తీసుకురండి, నిలబడండి. ప్రజల్లో మనం నిలబడితే ప్రజలే మనని ఆదరిస్తారు. పార్టీ నుంచి ప్రతి ఒక్కరూ మేము మీకు అండగా నిలబడతాం. మన నానాజీ గారు ఉన్నారు, బాలకృష్ణ గారు ఉన్నారు, దుర్గేష్ గారు ఈ రోజున శబరిమలకి వెళ్ళారు. అందరి నాయకత్వం సమిష్టిగా, పక్కన రాజబాబు గారు ఉన్నారు. ఎప్పుడు మీకు ఎటువంటి సమస్య ఉన్నా కూడా నాయకత్వం మీతో నిలుస్తుంది. ఎక్కడ దాంట్లో పొరపాటు చేయం. పోలీసు కేసుల గురించి మీరు భయపడబాకండి. న్యాయ విభాగాన్ని పటిష్టం చేశారు పవన్ కళ్యాణ్ గారు. ప్రతి పోలీస్ స్టేషన్కి ఒక న్యాయవాది ఏర్పాటు చేయడానికి కోసం జనసేన పార్టీ ముందుకెళ్తోంది. ఎవరు ఎక్కడైనా సరే మనం అన్యాయంగా, అక్రమంగా మన పైన కేసులు పెట్టి ఇబ్బందికరమైన పరిస్థితులు తీసుకొస్తే ధైర్యంగా, బలంగా జనసేన పార్టీ తరఫున మనం నిలబడతాం, మంచి కార్యక్రమాలు చేస్తాం. మనస్ఫూర్తిగా ఇంత చక్కటి ఆహ్వానం పలికినందుకు, మీరందరూ కలిసికట్టుగా ఇంత గొప్ప కార్యక్రమం చేసినందుకు జనసేన పార్టీ తరఫున మిమ్మల్ని కృతజ్ఞత భావంతో సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన.